ఫంక్షన్స్‌కి మరియు పూజా మందిరానికి యూజ్ చేసిన పూలను పడేయకుండా తిరిగి రీయూజ్ చేసుకోవచ్చండి. ఇలా అంతా విడిపించుకున్న తర్వాత దీన్ని బాగా ఎండలో ఆరబెట్టుకున్నానండి 3 డేస్. తర్వాత ఒక మిక్సీలో తీసుకొని ఇందులో కొద్దిగా పచ్చికర్పూరం, యాలక్కి, పట్ట, లవంగం, పెద్ద యాలక్కి ఇలా అంతా యాడ్ చేసి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసి ఇలా నేను ఉడకబెట్టుకొని ఇలా యాడ్ చేసుకున్నానండి హీట్ చేసి. తర్వాత ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో 1 స్పూన్ సాంబ్రాణి పొడి యాడ్ చేసుకున్నానండి. ఇలా అంతా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ చూపించిన విధంగా ఇలా మనం బాగా ఉండగా చేసుకొని ఇలా మనం తయారు చేసుకోవాలండి ధూపం స్టిక్స్. అంతే అండి. దీన్ని 3 డేస్ ఎండలో ఆరబెట్టుకొని ఇంకా వెలిగించుకోవడమే అండి. అచ్చం దేవాలయంలో వచ్చే ఆ సువాసన ఇంట్లో కూడా వస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.